మతిపోతుంది. ఇంతమంది చూస్తుంటే సండే మార్కెట్ ఏదో చిన్నగా ఉంటది అనుకున్నాను, కానీ ఇంత కిలకిలాడిపోతూ ఉంటది, ఇంతమంది జనం ఉంటారని అస్సలు అనుకోలేదు. ఈ గ్యాస్ పోయండి బాబు, ఆ గ్యాస్ పోయి చూడండి ఒకసారి, 1000 రూపాయలు అంటండి బాబు. అయ్యో, కొత్త వస్తువులు కదా, చాలా బాగున్నాయి, తక్కువ రేటుకి వస్తున్నాయని మనం అయితే కొనుక్కోవచ్చు. దాంట్లో అయితే ప్రాబ్లం లేదండి. ఆ ఫోన్ అయితే 500 అంటండి. హోమ్ థియేటర్లో స్పీకర్లు, అలాగే ఐరన్ బాక్స్, ఏదోటి కొనుక్కునే వెళ్ళారు, కానీ ఎవరు ఉత్తి చేతులతో అయితే వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, మనకు తక్కువ రేట్లు దొరికింది. దాదాపుగా ఒక 100 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలు దొరికేస్తుందా? దొరకదు కదండి. అయితే రాజమండ్రిలో సండే మార్కెట్ అని ఒకటి ఉందండి. అక్కడికైతే ఈ రోజు వెళ్తున్నాము. అక్కడ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అంటనే. 100 రూపాయలు అన్నది 30 రూపాయలు కూడా దొరికేద్దంట. అసలు ఏంటబ్బా నాకు తెలియదు. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మీరు కూడా చూడండి అక్కడ ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఏమేమి దొరుకుతాయి, దానికి రేట్లు ఎలాగ ఉంటాయి, అలాగే దానికి ఒకవేళ వారంటీలు ఉంటాయా ఉండవా అనేది కూడా నాకు కూడా డౌట్గా ఉంది. ఈ రోజు మనం వెళ్ళి తెలుసుకుందాం. రాజమండ్రిలో సండే మార్కెట్ అంటే మామూలుగా ఉంటదేమో, చిన్నగా ఉంటదేమో అనుకున్నాను, కానీ ఇంతమంది జనం ఉంటారని అస్సలు అనుకోలేదు. అయ్యో బాబు, ఎంతమంది ఉన్నారంటే బాబు, మామూలుగా లేదు కదా, మతిపోతుంది. ఇంతమంది చూస్తుంటే సండే మార్కెట్ ఏదో చిన్నగా ఉంటది అనుకున్నాను, కానీ ఇంత కిలకిలాడిపోతూ ఉంటది, ఇంతమంది జనం ఉంటారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడైతే మనం వెళ్దాం సండే మార్కెట్కి. అన్న చెప్తున్నాడు కదా, మనకి ఎంట్రన్స్ లోనే మనకి చిన్న గిన్నెలు కనబడుతున్నాయి. ఇవన్నీ స్టీల్ గిన్నెలు కదండి, మన ఇంట్లో ఎక్కువ వాడుతున్న గిన్నెలు, అవి యూజ్ చేసేసిన గిన్నెలు అండి. కొంచెం ఎదరకెళ్తానండి, ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్ కనబడుతున్నాయి. మనకి కరెంటు సామాన్లకి, అలాగే వాటర్ సామాన్లకి, చాలా వీటికి ఉపయోగించే ఈ ఎల్లబండ్లు, టీ బెండ్లు, ఎన్నెన్నో బెండ్లు అన్నది ఇక్కడ కనబడుతున్నాయండి. అలాగే ఇక్కడ చూడండి, ఏంది పగిలిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇవన్నీ కొత్త కదండి బాబు, యూజ్ చేసేసినవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారండి. అదేనండి బాబు, మన ఇంటింటికి వస్తారు కదా, ప్లాస్టిక్ సామాన్లు కొంటాం, పనికిరాని వస్తువులు కొంటాం అంటారు కదా, ఇవన్నీ బో చేసుకుని ఒక మంచి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మంచి వస్తువులను సెలెక్ట్ చేసుకుని అవి బాగా పనిచేస్తలేదు కూడా మనం చూసుకుని తీసుకెళ్తానండి. మనకి చాలా తక్కువ రేట్లో అండి. ఎంత తక్కువ రేట్లు అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ సైకిల్ మన బయట తీసుకుంటే సెకండ్ హ్యాండ్లో ఎంత కాదనుకున్నా 1500 తీసుకుంటారు, కానీ ఇక్కడ ఒక అన్నకు 600కి. అలాగే పక్క ఐటమ్ కాదండి, పగలని వస్తువు అంటూ ఏదైనా ఉంటే ప్రతిదీ తీసుకొచ్చి ఎక్కడైతే సేల్ చేస్తున్నారండి బాబు. ఇదిగోండి కుర్చీలు చూడండి, కలర్ మారిపోయింది కానీ స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని తీసుకొచ్చేసారు. అలాగే ఎన్నెన్నో వస్తువులు తీసుకొచ్చారు. ఇదేంటి ఫ్యాను హెడ్ సపరేట్ అయిపోయింది, అది కూడా తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఇదిగో మీరు చూస్తున్నారండి బస్తాలోది, అది ఏంటన్నది మాకు తెలియలేదు. వాళ్ళని అడిగితే ఏమోనండి మాకేం తెలుసండి, తీసుకెళ్ళండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి, ఏదో మా వదిలేండి అంటున్నారు. మన వీడియో తీయడానికి ట్రైపాడ్లు కావాలండి, ట్రైపాడ్లు, అలాగే మనకి కొన్ని వస్తువులు స్టాండ్ కింద పెట్టుకోవడానికి. గ్యాస్ పోయండి బాబు, ఆ గ్యాస్ పోయి చూడండి ఒకసారి, 1000 రూపాయలు అంటండి బాబు. అయ్యో బాబు, ఎంత చీప్గా దొరుకుతున్నాయండి. ఇదిగో చూడండి, ఎక్సైజ్ చేసే మిషన్లు, హోమ్ థియేటర్లో మామూలుగా లేదు. అక్కడక్కడ కొత్త వస్తువులు కూడా కనబడుతున్నాయి. కొత్త వస్తువులు కదా, చాలా బాగున్నాయి, తక్కువ రేటుకి వస్తున్నాయని మనం అయితే కొనుక్కోవచ్చు. దాంట్లో అయితే ప్రాబ్లం లేదండి, పని చేస్తే చాలా బెటరే. అయితే ఒకవేళ పని చేస్తలేదు, ఒకవేళ ఇల్లు అడుగుతాము అని అనుకున్నాం అనుకోండి, వేలైతే ఉండరు. ఎందుకంటారా, సండే మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకే ఉంటారండి. అంటే 2 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటారండి, తర్వాత వీళ్ళు ఇక్కడైతే ఉండరండి. ఇక్కడ ఉన్న వస్తువులు అయితే చాలా బాగున్నాయండి, ఒకసారి మీరే చూడండి. బ్యాటరీలు అండి, మన కీప్యాడ్ ఫోన్ వాడే బ్యాటరీలు, అలాగే ఛార్జర్లు, అలాగే మరి సెజర్లు, అలాగే మరెన్నో వస్తువులు ఇక్కడ కొత్త అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయండి బాబు, మామూలుగా లేదుగా, చాలా బాగుంది. అక్కడ అన్నాలు చూడండి, ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకుంటున్నారు. ఈ బ్యాటరీ ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉంది, వీళ్ళు ఎంత ప్రైస్ చెప్తున్నారో అని ఆలోచిస్తున్నారు. అయితే ఏంటంటే ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు చెప్పేది 50 రూపాయలని ఆ బ్యాటరీ. చూడండి, హోమ్ థియేటర్లో మామూలుగా లేదు. అయితే సౌండ్ వస్తుందో రాదు కూడా తెలియదు, ఎందుకంటే చెక్కింగ్ ఉండదు. రిమోట్లు ఇవి ఉండే బాబా, ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి, కానీ ఒకవేళ పని చేయకపోతే ఎవరిని అడగాలో కూడా తెలియక ఉన్నారండి. ఇక అన్నాలో అయితే ఇక్కడ ఫోన్ కూడా అమ్ముతారండి. ఆ ఫోన్ అయితే 500 అంటండి. 500కి తీసుకో అన్న, మరి తర్వాత అది పని చేయకపోతే నాకు సంబంధం లేదు, చిన్న రిపేర్లు ఉండొచ్చు అని అంటున్నాడు. ఇక్కడ అంకుల్ గారు అయితే చూడండి, చిన్న బ్యాటరీలు ఓపెన్ చేసి, అదే మన కీప్యాడ్ లో వాడతాం కదండి బ్యాటరీలు, ఆ బ్యాటరీలు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి మనకి అవి అమ్ముతున్నారండి. ఇదైతే మనకి 30 రూపాయలు 50 రూపాయలు కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయండి. అయితే మనకి కీప్యాడ్ ఫోన్, పనిచేసే ఫోన్ ఏదైనా ఉంటే అది తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ పనిచేస్తలేదు బ్యాటరీ అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓహో, పక్కన చూడండి, 50 రూపాయలకి 100 రూపాయలకి ఫ్యాంటో, 50 రూపాయలకి టీ షర్టు, 75 రూపాయలకి ప్యాంటు. అబ్బా ఏముందండి, చవక అంత చవకేనండి, మామూలుగా లేదుగా. చూడండి ఎంతమంది కొనుక్కుంటున్నారో. ఇవి కూడా కొత్తగానే ఉన్నాయండి వస్తువులు. ఎక్కడ వస్తువులు ఏంటి అన్నీ అనుకుంటే
ఏమో ఎక్కడియో తెలియదు కానండి, చాలా బాగున్నాయి వస్తువులు అయితే బాగున్నాయి, చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి. ఈ పని చేస్తాయో పని చేయవో అన్నది చెప్పలేము కానండి. నేనైతే ఒక ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాను, 50 రూపాయలు అన్నారు. ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను, పర్లేదు. నేను తీసుకుని ఒక 3 days అయింది, 3 days కూడా బాగానే పనిచేస్తుంది. ఇదే ప్లేస్ లో నేను కూడా తీసుకున్నానండి. ఇదిగోండి బ్లూటూత్. ఈ బ్లూటూత్ కూడా మనకి 300 అంటండి. బాగుంది, చాలా ఓల్డ్ వర్షన్ అండి ఇది. అయితే ఈ ఓల్డ్ వర్షన్ కాబట్టి కొత్తగా ఉంటది అని చాలా మంది తీసుకుంటున్నారు. అలాగే చాలా మందికి బాగా పనిచేస్తుంది, సౌండ్ కూడా చాలా క్లారిటీగా ఉందని అది తీసుకుంటున్నారు. ఓహో, ఇదిగో చూడండి ఎన్నో 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 వెరైటీలన్నీ ఉన్నాయి. అన్న అడుగుతున్నాడు ఇది ఏ కంపెనీ అంటావు అంటే, అన్న అంటున్నాడు అమెరికా అని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారండి బాబు, మామూలుగా లేదు. హోమ్ థియేటర్లో స్పీకర్లు, అలాగే ఐరన్ బాక్స్, బాబా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న బొమ్మలు మళ్ళీ భలే ఉన్నాయి కదండి. మామూలుగా లేదు, తగ్గేదిలే. ఎక్కడ ప్రతి సందులోను, అలాగే రోడ్లోను, మెయిన్ రోడ్ అంతా ఇదే విధంగా పెడుతూ ఉన్నారండి. ఇక్కడ అన్న చూడండి చార్జర్లు పెట్టారు, కళ్ళజోడు పెట్టారు, అలాగే ఫోన్కి కావాల్సిన పౌచ్లు, గిన్నెలు, అబ్బాబ్బా మామూలుగా లేదు. రాజమండ్రిలో జాతర అండి, అందుకని ఈ రోజున కనపడ్డారు. మేము వచ్చే టైంకి వాళ్ళు రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఓహో, అన్న సైకిల్ పట్టుకెళ్ళిపోతున్నాడు, 600 సైకిల్, అదేనండి 600కి కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కూడా వచ్చారండి, జనం చాలా మంది, భక్తులు అందరూ వచ్చి ఏదోటి కొనుక్కునే వెళ్ళారు కానీ ఎవరో ఉత్తి చేతులతో అయితే వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువుతోనే వెళ్తారు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మెయిన్ రోడ్డు పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లోనే ఇదంతా జరుగుతుందండి. మీరు ఎక్కడున్నా సరే మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ అనుకుని అది తెలుసుకుని వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది. అన్న టీ స్టాల్ పట్టుకెళ్ళిపోతున్నావా, కొనేసావా? ఓ 1000 రూపాయలతో. మరి ఎంత కొన్నాడు ఏంటో, ఈ లోపల నేను మిస్ అయ్యాను ఎంత కొన్నాడో. ఇక్కడ 10 రూపాయలకి 20 రూపాయలకి కొనొచ్చు కానీ ఇంకా ఎక్కువ రేట్ పెట్టుకుని కొంటే ఇదంతా వేస్ట్ అండి.